కొత్తపేట మండలం తంగెలపాలెం గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ప్రారంభించి పంపిణీ చేశారు. పెంచిన పింఛన్ల సొమ్ములతో సామాజిక భద్రత కల్పించి పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారని ఎస్సీవీ నాయుడు అన్నారు. కొత్తపేట మండలం తంగెలపాలెం గ్రామ పంచాయతీలో ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటలకు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు విచ్చేసి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నూతన పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి పంపిణీ చేశారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. నిరుపేద దళిత గిరిజన కుటుంబాలను పలకరిస్తూ వారికి అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకుని స్థానిక సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఎస్సీవీ నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అంకిత భావంతో సంక్షేమ పథకాలను అమలు చేసేలా శ్రీకారం చుట్టారన్నారు. ఏకంగా 1000 రూపాయలు పెంచి నూతన పెన్షన్లు అందజేయడం జరుగుతోందని వివరించారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు పేదలు పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు మోహన్ కిషోర్ నాయుడు, చెంచు కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలకి 1000 రూపాయలు పెంచినాడు. అదే విధంగా ఇంతకుముందు కూడా ఒకేసారి 2000 రూపాయలు పెన్షన్ పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనం చూస్తే 1000 రూపాయలు ఒకేసారి పెంచడమే కాకుండా గతంలో ఎప్పుడు దీన్ని అధికారికంగా ప్రకటించినాడో 1000 రూపాయలు పెంచుతున్నామని 3 నెలలు ఇవ్వని దాన్ని కూడా 3000 రూపాయలు ఇప్పుడు వేసి 4000 పెన్షన్తో పాటు 7000 రూపాయలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇళ్ల దగ్గరకు పోయి అందించడం జరుగుతున్నది. ఎందుకంటే సమాజంలో ఉండేటటువంటి పేదలు, వృద్ధులు, వితంతువులు వాళ్ళందరూ కూడా న్యాయం జరిగే విధంగా మరి ఈ విధంగా పెంచినటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఎవరైతే ప్రజలు ఉండారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు